నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. అన్నమయ్య జిల్లాలో ఎస్ఐఆర్ నోటీసుల అంశంపై జమియత్ ఉలామా ఈ హిందూ సభ్యులు రాయచోటి ఆర్డీఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల్లో తప్పులు ఉన్నవారికి, పాత జాబితాలతో మ్యాపింగ్ కాని వారికి ఎన్నికల అధికారులు ఎస్ఐఆర్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, విద్య, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారు నోటీసులతో కార్యాలయాలకు రావడం ఇబ్బందిగా మారిందని వివరించారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో మాదిరిగా నోటీసులు అందుకున్న వారి బంధువుల నుంచి కూడా ఆధారాలు స్వీకరించాలని కోరారు. నిజమైన ఓటరు ఓటు హక్కును కోల్పోకుండా ప్రతి ఓటును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ఈరోజు ఎస్ఐఆర్లో నోటీస్ హియరింగ్ ప్రక్రియ ఏదైతే జరుగుతూ ఉందో దీనిలో ఏమేమి ఇబ్బందులు అయితే మనము రాయచోటి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారో దీని గురించి ఒక జమియత్ ఉలమా రాయచోటి తరపున ఒక నోటీస్ ఇచ్చేదానికి ఆర్డీఓ సార్ దగ్గర వచ్చి ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మేము అడగడం ఏమరా అంటే మొత్తం 3 పాయింట్ల మీద సార్తో డిస్కషన్ చేయడం జరిగింది. ఒకటేమరా అంటే విదేశాలలో ఉన్నవారు వారే సొంతంగా వచ్చి నోటీస్ హియరింగ్ అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రూఫ్ను సబ్మిట్ చేయాల్సిందిగా బిఎల్ఓస్ చెప్పడం జరిగింది. అంత దూరాన విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా స్టూడెంట్స్, వికలాంగులు, వయోవృద్ధులు ఈ హీరింగ్కు సొంతంగా అటెండ్ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం ఏదైతే ఉందో మరియు ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఏ విధంగా అయితే బీహార్, యూపీ ఇటువంటి రాష్ట్రాలలో బంధువు ఎవరైనా ఈసీఏ గైడ్లైన్స్ ప్రకారం ప్రూఫ్ సబ్మిట్ చేసి అటెండ్ అయ్యేదానికి ఏదైతే సౌలభ్యాన్ని ఇచ్చి ఉన్నారో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత వెంటనే అయితే అంత తొందరగా ఈ యొక్క నోటీస్ హియరింగ్కు కుటుంబ సభ్యులు ఎవరైనా అలో చేయాల్సిందిగా మొదటి విన్నపంగా ఇచ్చి ఉన్నాం. రెండో పాయింట్ ఏమరా అంటే ఫామ్ 8 ఇప్పటి వరకు ఏమరా అంటే ఫామ్ 8 ఏదైతే ఎడిషన్స్ కోసం ఫోన్ నెంబర్ యాడ్ కానీ ఏదైనా వివరాలు మార్చేదాని కోసం ఇచ్చి ఉన్నామో దాని మీద బిఎల్ఓస్ తరపున, ఏఈఆర్ఓస్ తరపున అప్రూవల్ కానీ ఏం అవ్వట్లేదు. ఇది కూడా కొంచెం త్వరగా స్టార్ట్ చేయాల్సిందిగా కోరి ఉన్నాము. సార్ కూడా దీని గురించి స్పందన ఇచ్చున్నారు. కొంతమంది అయితే నో లింకేజ్, ఎటువంటి ఆధారాలు లేని వాళ్ళు కూడా జెన్యూన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడన్నా ఉన్నా కూడా, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా కూడా ఏ ఒక్క ఓటరు కూడా తమ ఓటు హక్కు, జెన్యూన్ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా ఓటు కోల్పోకుండా కాపాడాల్సిందిగా, వాళ్ళ ఓటు హక్కును వాళ్ళకు కల్పించాల్సిందిగా విన్నవించడం జరిగింది. సార్ కూడా దీనికి సానుకూలంగా ప్రతిస్పందించారు. సార్ యొక్క దీని గురించి ఏం చెప్పినారంటే మీరు కూడా పై ఆఫీసర్స్తో మాట్లాడి ఏమైతే వీలు కుదురుతుందో అంత తొందరగా అయితే దీని గురించి స్పందిస్తారని గలమెత్తి ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో భారీగా హషీష్ ఆయిల్ పట్టబడింది. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు డ్రగ్ను తరలిస్తున్న 6గురిని ఎస్ఓటీఎల్బీ నగర్ జోన్, వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 కిలోల హషీష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 1.5 కోట్లు ఉంటుందని మల్కాజ్గిరి కమిషనర్ సుమతి తెలిపారు. నిందితులో 2 పెడ్లర్లు, 4 క్యారియర్లు ఉండగా ఓ మహిళ, 2 బాల నేరస్తులు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాళ్లకు, పొట్ట చుట్టూ ప్యాకెట్లను కట్టుకుని డ్రగ్ను తరలిస్తున్నట్లు మల్కాజ్గిరి కమిషనర్ సుమతి గుర్తించారు. ప్రధాన నిందితుడు శ్రీనుపై గతంలోనూ ఎన్డీడీపీఎస్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న సరఫరాదారు కృష్ణ రిసీవర్ సిజో కోసం గాలిస్తున్నారని మల్కాజ్గిరి కమిషనర్ సుమతి తెలిపారు. 12 kg హషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దీని మార్కెట్ వాల్యూ వర్త్ అరౌండ్ 1.5 crores. ఇది ముఖ్యంగా మనకు వేబ్స్ లో ఆ రకంగా వాడడం జరుగుతుంది. దీంట్లో మత్తు కలిగించే టెట్రాహైడ్రో కార్బినో అనే టీహెచ్సి అనే ఉన్నది. జనరలీ గంజాయిలో అది ఒక 10 నుంచి 12% ఉంటుంది. హషిష్ ఆయిల్ లో అది 40% వరకు ఉంటుంది మత్తు కలిగించే, అందుకని దీని వర్త్ ఎక్కువ. ఈరోజు క్రైమ్ నంబర్ 1537 ఆఫ్ 26 ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 8C 20B క్లాస్ 2C 29 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 6 మందిని చింతల్కుంట ప్రాంతంలో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీరు ఎమ్మెల్యే శ్రీను, సన్ ఆఫ్ రాజులు నాయుడు, 25 years, ఫ్రమ్ కొత్తపాలెం విలేజ్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, బట్ రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు. ఇతను పెడ్లరు. ఇతని భార్య నివియా కేబి అలియాస్ అమ్ము, ఈమె కూడా రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు, నేటివ్ ఆఫ్ కేరళ. ఈమె వైఫ్ ఆఫ్ ఎమ్మెల్యే శ్రీను. అలాగే చిక్కుడు శరణ్, సన్ ఆఫ్ రామారావు,
ఇతను రోలుగుంట విలేజ్, మాడుగుల మండల్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పంగి జగదీష్ అలియాస్ జగ్గా, ఇతను బూరేలపానుకు విలేజ్, ఇతను కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇతను క్యారియర్. తర్వాత ఇద్దరు సిసిఎల్స్ ఉన్నారు, అంటే చిల్డ్రన్ ఉన్నారు, మైనర్స్. వీళ్ళ పేర్లు నేను ఇక్కడ డిస్క్లోజ్ చేయలేను. అయితే 12 కేజీల హషిష్ ఆయిల్ ప్యాక్డ్ ఇన్ 12 ప్యాకెట్స్, ప్రతి ఒక్కటి కూడా 1 కేజీ ప్యాకెట్ గా చేసుకొని దాన్ని కడుపు కాళ్ళకు కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. నెట్ క్యాష్ ఒక 5,000, అట్లాగే 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గుబ్బెల్లి శ్రీనుకి ముందే క్రిమినల్ హిస్టరీ ఉన్నది. ఇతని మీద ఆంధ్రప్రదేశ్ లో నర్సీపట్నం సంబంధించి ఒక కేసు, అన్నవరం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఇంకొక కేసు ఉంది. మనము క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి ఎల్బీ నగర్ టీమ్ under the leadership of Shakir Hussain and their DCP Manohar, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ అందించి వనస్థలిపురం పోలీసు వీరిని 6 మందిని అప్రెండ్ చేయడం జరిగింది. వారితో పాటు 12 కేజీల హషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సీజర్ ఆల్రెడీ సీజ్ అయిపోయి ఉన్నది కాబట్టి ఇక్కడ చూపించలేకపోతున్నాం. 12 కేజీల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనలకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి బీఆర్ఎస్ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పెండింగ్ చెక్కులను వెంటనే విడుదల చేయాలని, పథకాలను కొనసాగించకపోతే ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జాజాల సురేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలపై నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆర్డీఓ కార్యాలయం ముందు నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను పగడ్బందీగా అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి వెంటనే ఆర్థిక సాయం అందించాలని కోరారు. పథకాలపై ఎలాంటి కుట్రలు జరిగినా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల యొక్క జీవితాన్ని పరిగణలోకి తీసుకొని వారికి అవసరమైనటువంటి అనేక అద్భుతమైనటువంటి పథకాలను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టాడు. ఎలక్షన్స్కు ముందు మేనిఫెస్టోలో పెట్టని ప్రజలకు ఏదైతే కావాలనో అలాంటి పథకాలను, అద్భుతమైన పథకాలను తెలంగాణ రాష్ట్రం లోపల ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా అటువంటిది జరిగింది. అందులో భాగంగానే నిరుపేద మహిళలు, నిరుపేద యువతులు, పెళ్లి అయిన వాళ్లకు ధనవంతుగా ఒక ఆర్థిక సాయం చేయాలి ప్రభుత్వం తరఫునని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని తేవడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా పెళ్లైన ప్రతి ఆడపడుచుకు ఒక మేనమామ రూపకంగా మరి 1,00,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎక్కడ ఈ పథకానికి అవరోధాలు అనేటువంటి లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజలకు ఏదైతే అండగా ఉన్నాయో అలాంటి పథకాలను ఇబ్బంది చేయాలని, లేకపోతే అలాంటి పథకాలను బంద్ చేయాలి, మొత్తం ఇది కేసీఆర్కు పేరు వస్తున్నది అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి మరి ఎవరు కేసు వేసిర్రు? కాంగ్రెస్ వాళ్ళు వేసిర్రా కేసు, వీళ్ళు వేరే వాళ్ళతో నేర్పించిరా, కోర్టుల కేసేసి స్టే తేవడం జరిగింది.
ఈరోజు ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. స్టే వస్తే మీరు స్టేను వేకెంట్ చేపియాలి కదా. స్టేను వేకెంట్ చేపించి ఎంతోమంది నిరుపేదలైనటువంటి మహిళలకు ప్రభుత్వం ద్వారా ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపంలో డబ్బులు అందుతున్నాయో వాటిని ఆర్థిక సాయం అందించాలి కదా. ఆ బాధ్యత మీకు లేదా? ఎంతసేపు కేసీఆర్ చేసినటువంటి వాటిని తొలగిస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ మీరు చేసే పని ఇదా? నిరుపేదలకు అందుతున్నటువంటి కళ్యాణ లక్ష్మిని అందకుండా చేయడమా మీ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత, మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని ఈరోజు నేను అడుగుతున్నాను. ప్రెస్ మీట్లకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే కోర్టులో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి స్టే ఏదైతే ఇచ్చిండ్రో దాని గురించి మన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెట్ల ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక మేనమామ లేక ఒక అన్నా తమ్ముళ్ళ లేక కేసీఆర్ గారు చేసిన పథకాన్ని కంటిన్యూగా కొనసాగించాలి. నువ్వు ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తున్నావు, దాంతోపాటు తులం బంగారం కూడా కల్పిస్తున్నావు. కానీ ఇక్కడ తులం బంగారం పోయింది, ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా పోయింది. మీరు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ తరపున స్టే వికెట్ చేయించి కళ్యాణ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారపేట పట్టణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ 4 అంతస్తుల హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఊపిరాడక తీవ్రంగా కాలిపోయి 7గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన క్షతగాత్రులను రక్షించి అత్యవసర చికిత్స నిమిత్తం రాంపూర్ హార్ట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో కుటుంబం ఆత్మహత్యం ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. రాత్రి 11:40 112కు సమాచారం అందిందని సీఏ తెలిపారు. గోదావరి సమీపంలో కారు చెప్పులు కనిపించడంతో నదిలోకి దూకి ఉంటారని అనుమానం వచ్చి వెంటనే మత్స్యకారులతో గాలింపు చేపట్టగా 10 ఏళ్ల బాలుడిని సురక్షితంగా రక్షించామని తెలిపారు. బాలుడు చెప్పిన వివరాల ప్రకారం నూకరాజు ఆయన భార్య ముందుగా నదిలోకి దూకగా అనంతరం సౌజన్య బాలుడు దూకారన్నారు. నూకరాజు సూసైడ్ నోట్లో సాదిక్ అనే వ్యక్తి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. రాత్రి సుమారు 11:40 మాకు స్టేషన్కి 112 కాల్ రావడం జరిగింది. 112 కాల్ వచ్చిన వెంటనే మా సిబ్బంది నాకు ఇలా చెప్పారు, సార్ గోదావరి గట్టు మీద 80వ పోలు దగ్గర ఒక కారు ఆగి ఉంది, అందులో ఎవరు దూకిసినట్టుగా అనుమానంగా ఉంది, బయట చెప్పులన్నీ ఉన్నాయి సార్ అని నాకు చెప్పారు. వెంటనే మేమందరం కూడా మా దగ్గర ఆల్రెడీ విధులమ్మలంకలో ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరి ఫోన్ నెంబర్ కూడా మాకు ఉన్నాయి. వెంటనే అందరం కూడా వాళ్ళకి చేయడం జరిగింది. వెంటనే మనోడు ఇంకో 2 రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ వెంటనే వాళ్ళు బోట్లో నుంచి మాకు రావటం, మేము వెంటనే గోదావరి గట్టుపైకి వెళ్ళి మేము పైనుంచి వీళ్ళకి డైరెక్షన్ ఇవ్వటం, వీళ్ళు ఫోన్ టచ్లో ఉండడం, వీళ్ళు అలా మా అయిపు వచ్చేలాగా వాళ్ళకి ఒక బాబు కనిపించాడు. ఆ బాబు కార్తికేయ రెడ్డి, ఆ బాబు పేరు 10 years బాబు అతను. అదే వీళ్ళు కనిపించడం, వెంటనే వీళ్ళు బోట్లో బాబుని ఎక్కించుకుని తీసుకురావడం జరిగింది. తర్వాత మేము ఆ బాబుని ఆడడం జరిగింది ఏమైందని. ఈ బాబు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తాతగారు, అదేవిధంగా అమ్మమ్మ గారు అందరూ కలిసి కారులో వచ్చారు. కారులో వచ్చి 8 ఆ టైంలో కొవ్వూరు బ్రిడ్జ్ దాటట్టు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే వీళ్ళతో పాటు వచ్చిన డ్రైవర్ని దిగి వెళ్ళిపోమని చెప్పారు వాళ్ళ తాతగారు. ఆ డ్రైవర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళ తాతగారు 1 గంట సేపు అక్కడ ఉండి టిఫిన్ అది తిన్న తర్వాత
వీళ్ళు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చారు. వీళ్ళు వచ్చి 80 పోలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా వాళ్ళ అమ్మగారు, నాన్న మనం ఇంకా చనిపోదాం, దూకేద్దాము అని చెప్పి వాళ్ళ అమ్మగారు ఈ బాబు చేయి పట్టుకుని ఫస్ట్ వాళ్ళ తాతగారుని వాళ్ళ అమ్మమ్మ గారు దూకేశారు. తర్వాత ఈ వాళ్ళ బాబు చేయి పట్టుకుని వాళ్ళ అమ్మగారు దూకేశారు. ఆ దూకే క్రమంలో బాబు అది గ్రిల్స్ దానికి ఏలాడుతూ ఉన్నాడు. చాలాసేపు ఉండి ఇంకా ఓపిక లేక బాబు కూడా దూకేశాడు. ఏవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.